ఈరోజు మరొక ఇంట్రెస్టింగ్ అన్బాక్సింగ్ వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఆల్రెడీ తమ్నెల్లో చూస్తున్నారు. ఎస్, దట్ ఈస్ నథింగ్ బట్ OnePlusకి సంబంధించినటువంటి నార్డ్ 2 ఈ మొబైల్ ఫోన్కి సంబంధించిన డీటెయిల్డ్ అన్బాక్సింగ్ అయితే మనం చూద్దాం. సో OnePlusలో సాధారణంగా మొబైల్ ఫోన్స్ అన్నీ కూడా మనకి ప్రీమియం మొబైల్ ఫోన్సే రావడం జరుగుతుంది. సో OnePlus వాడాలనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ముఖ్యంగా బడ్జెట్ సెగ్మెంట్లో, బడ్జెట్ అంటే వీళ్ళ ప్రైస్లో ఇది బడ్జెటే, కానీ మనకైతే ఇది కొంచెం ఓవర్ బడ్జెటే. మనం ప్రీమియం ఫోన్ కింద అయితే కన్సిడర్ చేయొచ్చు, మిడ్ రేంజ్ ప్రీమియం అనుకోవచ్చు. సో ఆ ఫోన్స్ని మన ముందుకి నార్డ్ సిరీస్లో మన ముందుకు తీసుకొని రావడం జరిగింది. ఆల్రెడీ ఆల్మోస్ట్ 9 months 10 months బ్యాక్ వీళ్ళు వచ్చినప్పటికే OnePlus నార్డ్ అని చెప్పి ఒక మొబైల్ ఫోన్ని లాంచ్ చేశారు. ఆ తర్వాత దాని సక్సెసర్ అయినటువంటి నార్డ్ N10 అలాగే N100 మొబైల్ ఫోన్స్ని కూడా లాంచ్ చేశారు. ఇన్ఫ్యాక్ట్ రీసెంట్గా మన ఇండియాలో మరొక బడ్జెట్ నార్డ్ సిరీస్ OnePlus నార్డ్ CE మొబైల్ ఫోన్ని కూడా అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. ఆ తర్వాత నిన్న అఫీషియల్గా దీన్ని మనకి సేల్లోకి అయితే తీసుకొచ్చారు, OnePlus నార్డ్ 2 అనేటువంటి పేరుతో. సో ఈరోజు ఈ ఎపిసోడ్లో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం. టియర్ డౌన్ కావాలా? సో ఒకవేళ టియర్ డౌన్ కావాలన్నట్టయితే ఈ వీడియోకి నేను ఇస్తున్నటువంటి టార్గెట్ 10K లైక్స్. ఒకవేళ 10K లైక్స్ క్రాస్ అయింది అన్నట్లయితే కనుక నెక్స్ట్ లెవెల్ టియర్ డౌన్ని నేను మీ ముందుకైతే తీసుకొని వస్తాను. సో గుర్తుంది కదా, 10K లైక్స్, గట్టిగా వీడియోని అయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయగలరని మనం మరి ఆలస్యం చేయకుండా ఈరోజు ఈ ఎపిసోడ్ని స్టార్ట్ చేద్దామా. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసుటెక్వ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇది మనకి రీటైల్ బాక్స్ అయితే. సో మొన్న రాత్రి నేనైతే ఆర్డర్ చేశాను, అంటే అమెజాన్ ప్రైమ్ డే సేల్ ఉంది కదా, సో ఆ సేల్ డే రోజే నేను దీన్ని అయితే ఆర్డర్ చేశాను. సో ఈరోజు అయితే డెలివరీ అయింది. సో బాక్స్ ప్యాకింగ్ అయితే మనకి నీట్గానే ప్రొవైడ్ చేశారు. సో దీన్ని కూడా మనమైతే రిమూవ్ చేద్దాం. సో ఇక్కడ బాక్స్ ఓపెన్ చేయగానే హియర్ ఇట్ ఈస్, మనకైతే ఫోన్తో పాటు ఇన్వాయిస్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇన్వాయిస్ వచ్చేటప్పటికి 29,999గా మనకు రావడం జరిగింది. సో బేస్ వేరియంట్ యాజ్ యూజువల్ మీ అందరికీ తెలిసిందే, సేల్లోకి అయితే తీసుకొని రాలేదు. ఇది వచ్చేటప్పటికే సెకండ్ వేరియంట్. ఇందులో కూడా వీళ్ళు వచ్చేటప్పటికి బ్లూ అండ్ గ్రే కలర్ మాత్రమే సేల్లోకి తీసుకొచ్చారు. అగైన్ దీంట్లో గ్రీన్ వుడ్ ఏదో ఉంది చూసారా, ఆ కలర్ గ్రీన్ కలర్. సో దాన్ని అయితే వీళ్ళు మళ్ళీ ఓన్లీ హై అండ్ వేరియంట్లోనే మన ముందు తీసుకొచ్చారు. సో ప్యాకింగ్ సీల్ని కూడా మనమైతే బ్రేక్ చేసేద్దాం. సో యాజ్ యూజువల్ మనకి నార్డ్లో ప్రీవియస్లీ మీరు నార్డ్ 1 ప్యాకేజ్ ఏ విధంగా అయితే ఉందో సేమ్ అదే విధంగా మనకు రావడం జరిగింది. సో ఇక్కడ మీరు చూడొచ్చు, నార్డ్ అని చెప్పి RBGకి సంబంధించినటువంటి రిఫ్లెక్షన్ లెటర్స్ తోటి మనకి నార్డ్ అని రాయటం అయితే జరిగింది. ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మనకి OnePlus బాటమ్ ఏం లేదు, రైట్ సైడ్ ఆఫ్ ద బాక్స్ OnePlus నార్డ్ 2 అని చెప్పి మనకి ఇక్కడ రాయటం జరిగింది. ఇక టాప్ ఆఫ్ ద బాక్స్ ఏం లేదు. ఇక బ్యాక్ సైడ్ ఆఫ్ ద బాక్స్ మీకు OnePlusకి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చర్ అడ్రస్తో పాటు దీనికి సంబంధించినటువంటి సార్ వాల్యూస్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేశారు. సో హెడ్ వచ్చేటప్పటికి 1.14 watts per kg, అలాగే మనకి బాడీ వచ్చేటప్పటికి 1.5 watts per kg. ఓకే, ఇది కన్సిడరబుల్, కానీ ఇంకొంచెం తగ్గించుంటే బాగుండేదని నా అభిప్రాయం. ఇక బాక్స్కి సంబంధించినటువంటి కంటెంట్స్, అఫ్ కోర్స్ ఇది వచ్చేటప్పటికి OnePlus నార్డ్ 2 5G, బ్లూ హెజ్, అలాగే ర్యామ్ వచ్చేటప్పటికి 8GB, అలాగే ఇంటర్నల్ స్టోరేజ్ మెమరీ వచ్చేటప్పటికే 128GB నేను ఆర్డర్ చేయడం అయితే జరిగింది. సో ఇక ఆలస్యం చేయకుండా మనం బాక్స్ని అయితే ఓపెన్ చేద్దాం. సో బాక్స్ ఓపెన్ చేయగానే ఇనిషియల్లీ మనకు మొబైల్ ఫోన్ ఉంది. సో మొబైల్ ఫోన్ అయితే కొంచెం పక్కకు పెట్టేసేసి బాక్స్ లోపల ఇంకా ఏమేమి కంటెంట్ ఇచ్చారు ఏంటి అనేది ఒక లుక్ వేద్దాం. సో సపరేట్ ఒక పార్టీషన్ మనకు ప్రొవైడ్ చేశారు. అఫ్ కోర్స్ దీంట్లో ఏముంటుందో మనందరికీ తెలిసిందే. సో దీనికి సంబంధించినటువంటి TPU కేస్తో పాటు దీనికి సంబంధించినటువంటి యూజర్ మాన్యువల్స్ అలాంటివన్నీ మనకి ఇందులో రావడం జరుగుతుంది. సో దీన్ని కూడా మనం ఓపెన్ చేద్దాం. సో హియర్ ఇట్ ఈస్, దీంట్లో అయితే ఎ లాట్ ఆఫ్ OnePlusకి సంబంధించినటువంటి, అంటే OnePlus నార్డ్కి సంబంధించినటువంటి స్టిక్కర్స్, అలాగే సేఫ్టీ ఇన్ఫర్మేషన్, క్విక్ స్టార్ట్ గైడ్, అలాగే మనకి రెడ్ కేబుల్కి సంబంధించినటువంటి మెంబర్షిప్ కార్డ్ని కూడా మనకి వీళ్ళకి ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాంగ్ విత్ డియర్ ఫ్రెండ్ అని చెప్పి టీమ్కి సంబంధించినటువంటి ఒక లెటర్ని కూడా. సో వీటన్నిటి మనం పక్కకు పెట్టేసేద్దాం. అపార్ట్ ఆఫ్ దిస్, ఇందులో మనకు ఒక TPU కేస్ మాత్రమే వీళ్ళు మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక ఇవి కాకుండా ఆ బాక్స్లో మీరు చూసారన్నట్లయితే OnePlusకి సంబంధించినటువంటి డేటా కేబుల్ అండ్ 65 wattsకి సంబంధించినటువంటి ర్యాప్ ఛార్జర్ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈసారి మంచి విషయం ఏంటి అంటే దీంట్లో 65 watts తీసుకొచ్చారు. వేరే ఇంతకుముందు ప్రీవియస్లీ మనకి జస్ట్ 30 watts మాత్రమే మనం రెగ్యులర్గా అయితే చూస్తున్నాం. సో వీటన్నిటిని పక్కకు పెట్టేసి అల్టిమేట్లీ ద కింగ్ ఆఫ్ ద షో మొబైల్ ఫోన్నే మనం చూద్దాం. సో హియర్ ఇట్ ఈస్ ద బ్యూటిఫుల్ మొబైల్ ఫోన్. సో దీనిపైన ఉండేటువంటి ఈ ర్యాప్ని కూడా
మనమైతే రిమూవ్ చేద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు OnePlus 9R డిజైన్ ఏదైతే ఉందో సేమ్ అదే విధమైనటువంటి డిజైన్తో మనకి ఇది రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు బ్లూ కలర్, రియల్లీ ఫెంటాస్టిక్ కలర్ మాత్రం. ఈవెన్ బ్యాక్ సైడ్ అంతా కూడా మనకి గ్లాస్ని వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక ఫ్రంట్ సైడ్ మీరు చూసారంటే 6.43 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డి ప్లస్ ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే, అది కూడా 90 Hz రిఫ్రెష్ రేట్తో మన ముందు తీసుకొని రావడం జరిగింది. సో ఫస్ట్ ఇనిషియల్గా మీకు ఇక్కడ డిస్ప్లే పైన అయితే మనకి టెంపర్ గ్లాస్ కూడా మనకు ప్రొవైడ్ చేశారు. సో డిజైన్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో కెమెరా లెన్స్ కూడా మనకి పెద్దగా, ఇన్ఫ్యాక్ట్ ఇందులో మీకు వచ్చేటప్పటికి 50 మెగాపిక్సెల్ IMX766 సెన్సార్ని ప్రైమరీ సెన్సార్ కింద మన ముందు తీసుకొని రావడం జరిగింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోన్కి సంబంధించినటువంటి ఓవరింగ్ చూద్దాం, ఆ తర్వాత ఫోన్ లోపల కంటెంట్ ఎలా ఉంది ఏంటి అనేది చూద్దాం. సో ఇక్కడ మీరు చూసారంటే OnePlusకి సంబంధించినటువంటి సిగ్నేచర్ స్లైడర్ స్విచ్ని, అలాగే పవర్ ఆన్ ఆఫ్ బటన్ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇదైతే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కాదు, మనకి ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ రావడం జరుగుతుంది. ఇక బాటమ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారంటే స్పీకర్ గ్రిల్ని, అలాగే USB Type-C కమ్యూనికేషన్ పోర్ట్, అలాగే ప్రైమరీ మైక్రోఫోన్తో పాటు మనకి సిమ్ కార్డ్ స్లాట్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక లెఫ్ట్ సైడ్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారంటే వాల్యూమ్ అప్ అండ్ డౌన్ రాకర్ బటన్స్ని అయితే మనకు ప్రొవైడ్ చేశారు. ఇక టాప్ ఆఫ్ ద ఫోన్ మీరు చూసారు అన్నట్లయితే కనుక సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో బాడీ యొక్క బిల్ట్ క్వాలిటీ అంతా కూడా పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్, ఇదంతా అల్యూమినియం ఫ్రేమ్ కాదు కానీ అల్యూమినియం ఫినిష్ని అయితే మనకు తీసుకొని రావడం జరిగింది. వేర్ ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేటప్పటికే వీళ్ళు గ్లాస్ మెటీరియల్ని యూజ్ చేయడం జరిగింది. ఇక రేర్ మీరు చూసారు అన్నట్లయితే కనుక ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్, 50 మెగాపిక్సెల్ IMX766 సెన్సార్ ఒకటి, మరొకటి వచ్చేటప్పటికే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కోసం యూజ్ చేస్తే మరొకటి 2 మెగాపిక్సెల్ మోనోక్రోమస్ సెన్సార్ని యూజ్ చేశారు. వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు సోనీకి సంబంధించినటువంటి IMX615 సెన్సార్, అది కూడా 32 మెగాపిక్సెల్ కెమెరాని మనకు వాడటం అయితే జరిగింది. సో ఆలస్యం చేయకుండా ఫోన్ అయితే బూట్ చేద్దాం. ఇది ఫోన్ బూట్ అయ్యే లోపల దీనికి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా నేను మీకు ఫాస్ట్గా చెప్పేస్తాను. సో ఇందులో వచ్చేటప్పటికి మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 1200 AI ప్రాసెసర్ని వీళ్ళు వాడారంటున్నారు. సో AI అంటే 1200కి AIకి కొంచెం మీకు యాంటీ2 స్కోర్స్లో మాత్రమే తేడా ఉండడం జరుగుతుంది. LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్, అలాగే దీంట్లో వచ్చేటప్పటికే మనకి UFS 3.1 స్టోరేజ్ని యూజ్ చేయడం అయితే జరిగింది. ఇక డిస్ప్లే విషయానికి వచ్చారంటే 6.43 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డి ప్లస్ ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే, అలాగే 90 Hz రిఫ్రెష్ రేట్తో మనకు రావడం జరుగుతుంది. ఇక రేర్ వచ్చేటప్పటికి మీకు ట్రిపుల్ కెమెరా లెన్స్ సెటప్, 50 మెగాపిక్సెల్ ప్లస్ 8 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ సెన్సార్ని మన ముందు తీసుకొస్తే, వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే వీళ్ళు 32 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొని రావడం జరిగింది. దీంట్లో 4500 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 65 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా మనకి ఇది సపోర్ట్ చేయడం మరొక విశేషం. ఇందులో వచ్చేటప్పటికే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్తో పాటు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ రావడం మరొక విశేషం. ఇకపోతే ఒకసారి ఫోన్ లోపల ఏమైనా బ్లాట్వేర్ ఉందా అంటే మీ అందరికీ తెలిసిందే, ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్ వితౌట్ ఎనీ బ్లాట్వేర్, ఇంక్లూడింగ్ ఇది అమెజాన్ ద్వారా వచ్చినా కానీ అమెజాన్ ప్రైమ్ని కూడా నేను డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకోవాల్సి వచ్చింది. సో బ్లాట్వేర్ ఫ్రీ అండ్ ఆపరేటింగ్ సిస్టమ్ మాత్రం సింప్లీ ఆసమ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి అబౌట్ ద ఫోన్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేద్దాం దీనిలో ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది ఏంటి అనేది. ఇక్కడ నేను సాఫ్ట్వేర్ అప్డేట్ కోసం చెక్ చేస్తున్నాను. మరి సాఫ్ట్వేర్ అప్డేట్ అయితే వీరు లోడ్ అవుట్ చేశారన్నారు కానీ నాకైతే ఎటువంటి అప్డేటు రాలేదు. ఇక అబౌట్ ద ఫోన్లోకి వెళ్ళారు అన్నట్లయితే కనుక ఇక్కడ మీరు చూడొచ్చు Android 11 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు ప్రొవైడ్ చేశారు. ఇక సెక్యూరిటీ ప్యాచ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే మొన్న జూన్కి సంబంధించినటువంటి సెక్యూరిటీ ప్యాచ్తో మనకి ఇక్కడ రావడం అయితే జరిగింది. ఇక దీనికి సంబంధించినటువంటి స్టోరేజ్ విషయానికి వచ్చారంటే అవుట్ ఆఫ్ 128 జీబీలో 19.46 GB ఆపరేటింగ్ సిస్టమ్కి ఆక్యుపై అవ్వగా రెస్ట్ ఆఫ్ ద స్పేస్ ఏదైతే ఉందో మనకి ఫ్రీగా రావడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ ప్రొవైడ్ చేసినటువంటి TPU కేస్ని కూడా ఒకసారి ప్లేస్ చేసి అయితే చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది. కొంచెం మనకి స్మోక్ ఎఫెక్ట్ తోటి వీళ్ళు మనకి కేస్ని అయితే తీసుకొని రావడం జరిగింది. సో OnePlus బ్రాండింగ్ దగ్గర కొంచెం ఆ స్మోక్ ఎఫెక్ట్ ఉంది. ప్యూర్ ట్రాన్స్పరెంట్ కేస్ని తీసుకొస్తే బాగుండేదని నా అభిప్రాయం. ఇక దీంట్లో మనకు ప్రొవైడ్ చేసినటువంటి యూట్యూబ్ ద్వారా ఒకసారి వీడియో క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఒక లుక్ అయితే వేసేద్దాం. సో ఆడియో అయితే ఇందులో మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ని తీసుకొచ్చారు. సో ఆడియో రెండు పక్కల నుంచి మనకు రావడం జరుగుతుంది. ఆడియో కూడా లౌడ్గానే ఉంది. ఒకసారి ప్లే చేసి అయితే చూపిస్తాను. సో చూసారు కదా, ఆడియో క్వాలిటీ కూడా పర్వాలేదు, బాగానే ఉంది. ఇక వీళ్ళు అమెజాన్ ప్రైమ్లో మనకు ప్రొవైడ్ చేసినటువంటి వీడియో క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది కూడా ఒక లుక్ అయితే వేసేద్దాం. సో ఇక్కడ మీరు చూడొచ్చు, ఇదైతే మనకి హెచ్డీ కానీ ఫుల్ హెచ్డీ కానీ లోడ్ కావట్లేదు.
సో మేబీ ఇది ఫ్యూచర్ వచ్చేటువంటి అప్డేట్లో వీళ్ళు ఫిక్స్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. చూడండి, నేను ఇక్కడైతే 2-3 దగ్గర డ్రాగ్ చేసి కూడా అయితే చూస్తున్నాను. సో నాకు ఎక్కడ హెచ్డి రావట్లేదు. సో ఇది ఫ్యూచర్లో వచ్చేటువంటి అప్డేట్లో మనకి రిజాల్వ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది, లేదా అప్డేట్ ద్వారా వీళ్ళు మనకి దీన్ని రోల్అవుట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇక దీంట్లో మనకు ప్రొవైడ్ చేసినటువంటి డిఆర్ఎం ఇన్ఫో విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇక్కడ మీరు చూడొచ్చు వైడ్ 1 L1 సపోర్ట్ని మన ముందు తీసుకొచ్చారు. అండ్ అట్ ద సేమ్ టైం సెన్సార్ ఇన్ఫో విషయానికి వచ్చారు అన్నట్లయితే వచ్చేటప్పటికి మనకి మిడ్ రేంజ్కి సంబంధించినటువంటి ఒక ప్రీమియం మొబైల్ ఫోన్ కాబట్టి సో ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక దీంట్లో మనకు ప్రొవైడ్ చేసినటువంటి ఫింగర్ ప్రింట్ స్కానర్ ఎలా వర్క్ చేస్తుంది ఏంటనే చూద్దాం. సో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ పర్లేదు, చాలా ఫాస్ట్ గానే మనకి ఇది యాక్సెస్ అయితే ఇస్తుంది. ఇక దీని టోటల్ వెయిట్ కూడా మనం ఒకసారి చెక్ చేద్దాం. సో ఇక్కడ నేను వెయింగ్ మిషన్ అయితే ఆన్ చేస్తున్నాను. ఇక్కడ టోటల్ గా ఓవరాల్ గా మీరు దీని వెయిట్ చూసారు అన్నట్లయితే అరౌండ్ 180-190 గ్రామ్స్ దాకా మనకి ఇది రావడం అయితే జరుగుతుంది. సో సైడ్ అంతా కూడా వీళ్ళు మనకి పాలీకార్బన్ కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ ని ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, ఇక డైలర్ ఇన్ఫో విషయానికి వచ్చారంటే మనకి రెగ్యులర్ గూగుల్ డైలరే, కాకపోతే దీంట్లో కాల్ రికార్డ్ చేసినప్పుడు అవతల వాళ్ళకి అలర్ట్ అయితే వెళ్ళడం జరుగుతుంది. సో మీరు థర్డ్ పార్టీ యాప్స్ మీద అయితే డిపెండ్ అవ్వాలి. మెసేజింగ్ లో కూడా మీకు డైరెక్ట్ గా గూగుల్ కి సంబంధించినటువంటి మెసేజ్ అని మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక దీంట్లో మనకు ప్రొవైడ్ చేసినటువంటి కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారన్నట్లయితే రెగ్యులర్ ఫోటోగ్రాఫ్స్, అలాగే దీంట్లో 1x జూమ్, అలాగే 2x జూమ్, ఈవెన్ 5x జూమ్, అలాగే అల్ట్రా వైడ్ యాంగిల్ కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈవెన్ పోర్ట్రేట్, అలాగే ఎడిషనల్ మోడ్స్ లోకి వెళ్ళారు అన్నట్లయితే టైమ్ ల్యాబ్స్, అల్ట్రా రెజల్యూషన్, స్లో మోషన్ తో పాటు ఎక్స్పోర్ట్, అలాగే డ్యూయల్ వింగ్, అలాగే మూవీ ఇంక్లూడింగ్ పానోరమా ఆప్షన్ ని కూడా మనకు వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈవెన్ ఒకసారి వీడియోస్ లోకి వెళ్ళారు అన్నట్లయితే ఒకసారి సెట్టింగ్స్ లోకి వెళ్ళి చూద్దాం. మీకు అప్ టు 4K రేర్ కెమెరా ద్వారా 30 FPS లో రికార్డ్ చేసుకోవచ్చు. వేర్ ఫ్రంట్ వచ్చేటప్పటికే మీకు 30 FPS లో వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇంక్లూడింగ్ ఇందులో మనకు వచ్చేటప్పటికే నైట్ సైట్ మోడ్ ని కూడా ప్రొవైడ్ చేయటం మరొక విశేషం. సో ఈసారి దీంట్లో ఉండేటువంటి ప్యాటర్న్ అంతా మీరు కొంచెం అబ్జర్వ్ చేశారు అన్నట్లయితే మనకి ఒప్పోకి సంబంధించినటువంటి కెమెరా ప్యాటర్నే మనం ఇక్కడ రెగ్యులర్గా చూస్తున్నాం. మేబీ అదే బిల్డ్ తోటి దీన్ని అయితే డిజైన్ చేసుకొని రావడం జరుగుతుంది. కాబట్టి ఇక చిన్నగా ఆఫ్ కోర్స్ కెమెరా డిపార్ట్మెంట్లో వీళ్ళకి సంబంధించి అంటే ఒప్పో కావచ్చు, వివో కావచ్చు, ఒక ప్యాటర్న్ ఉంది కాబట్టి సో అదే ప్యాటర్న్ వీళ్ళు ఇందులో కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇక ఆలస్యం చేయకుండా దీనికి సంబంధించినటువంటి కెమెరా శాంపిల్స్ చూసేద్దామా. సో ఇప్పుడు మీరు చూసినటువంటి పిక్చర్ రేర్ కెమెరా ద్వారా రెగ్యులర్గా నేను క్యాప్చర్ చేసింది. అండ్ ఇది వచ్చేటప్పటికే మనకి అల్ట్రా వైడ్ యాంగిల్లో క్యాప్చర్ చేసింది. అల్ట్రా వైడ్ యాంగిల్లో కూడా ఫీల్డ్ ఆఫ్ వ్యూ బాగానే ఉంది. సో ఇది వచ్చేటప్పటికే నేను 2x జూమ్లో క్యాప్చర్ చేశాను. అండ్ ఇది వచ్చేటప్పటికే నేను 5x జూమ్లో క్యాప్చర్ చేశాను. 5x జూమ్లో డీటెయిలింగ్ కొంచెం కరెక్షన్ వస్తుంది. అండ్ ఇది వచ్చేటప్పటికే మనకి ఒప్పో నుంచి తీసుకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్, సో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ మాత్రం రియల్లీ ఆసమ్. ఇంకా దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ ఏవైతున్నాయో కెమెరా రివ్యూలో మీ ముందుకు తీసుకొస్తాను. ఇది నార్మల్ రెగ్యులర్ ఫ్రంట్ కెమెరా ద్వారా క్యాప్చర్ చేసినటువంటి ఫోటోగ్రాఫ్. అలాగే ఇది వచ్చేటప్పటికే బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ పోర్ట్రేట్ తోటి నేను క్యాప్చర్ చేసింది. అండ్ ఇది వచ్చేటప్పటికే మీకు 50 మెగాపిక్సెల్ కెమెరా ద్వారా క్యాప్చర్ చేసింది. ఇప్పుడు మీరు చూసినటువంటి వీడియో రికార్డింగ్ రేర్ కెమెరా ద్వారా నేను క్యాప్చర్ చేశాను. సో ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ ద్వారా రావడం జరుగుతుంది. సో ఒకసారి క్వాలిటీ అలాగే స్టెబిలైజేషన్ ఇవన్నీ కూడా చెక్ చేయొచ్చు. అండ్ ఎక్స్పోజర్ని ఏ విధంగా అడ్జస్ట్ చేస్తుంది ఏంటి అనేది కూడా ఒకసారి మీరు చెక్ చేయగలరు. ఇంకా దీనికి సంబంధించినటువంటి మరిన్ని శాంపుల్ వీడియోస్ అన్ని కూడా దీనికి సంబంధించినటువంటి కెమెరా రివ్యూలో మీ ముందు తీసుకొస్తాను. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసిన ఎఫెక్ట్ ఏదైతే ఉందో బ్యాక్గ్రౌండ్ బుకే ఎఫెక్ట్, ఇదైతే ఫ్యాంటాస్టిక్. రీసెంట్గా ఒప్పో రెనో 6 సిరీస్లో మనం ఈ ఎఫెక్ట్ని అయితే చూసాము. సో ఇదైతే నాకు చాలా 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 బాగా నచ్చింది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూసినటువంటి వీడియో ఏదైతే ఉందో నేను ఫ్రంట్ కెమెరా ద్వారా రికార్డ్ చేస్తున్నాను. ఆడియో కూడా మీకు ఇంటర్నల్ మైక్రోఫోన్ ద్వారా రావడం జరుగుతుంది. సో దీంట్లో అయితే నేను మోర్ ఎఫిషియన్సీ మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికే మీకు 1080p 30 FPSలో వీడియో అయితే రికార్డ్ అవుతుంది. సో ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్స్ ఒకసారి చెక్ చేయగలరు. ఆడియో క్వాలిటీ ఎలా ఉంది, స్టెబిలైజేషన్, అలాగే ఎక్స్పోజర్ లెవెల్ కంట్రోల్స్ని ఎలా చేస్తుంది ఏంటి అనేది. ఇంకా దీనికి సంబంధించినటువంటి మరిన్ని శాంపిల్స్ మీరు దీనికి సంబంధించినటువంటి కెమెరా రివ్యూలో చూస్తారు. సో ఫ్రెండ్స్, చూసారు కదా అన్బాక్సింగ్ వీడియో అయితే. ఇక ఇనిషియల్ ఇంప్రెషన్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఫోన్ మాత్రం ఇన్ హ్యాండ్ ఫీల్డ్ చాలా 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 ప్రీమియం మొబైల్ ఫోన్ని మనం హ్యాండిల్ చేస్తున్నటువంటి ఫీల్ అయితే మనకు రావడం జరుగుతుంది. ముఖ్యంగా చెప్పాలంటే ఈ రేర్ ఉండేటువంటి కెమెరా బంప్ ఏదైతే ఉందో సింప్లీ ఆసమ్. ఒక రకంగా చెప్పాలంటే OnePlus 9R ఫోన్ కొన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా అసూయపడతారు, అరే కొన్ని రోజులు ఆగాల్సిందని చెప్పి. నిజంగా ఇన్ హ్యాండ్ ఫీల్డ్ మాత్రం ఫ్యాంటాస్టిక్. కాకపోతే సెంటర్లో ఉండేటువంటి ఈ బాడీ ఏదైతే ఉందో, చాజీ ఏదైతే ఉందో, ఇదంతా కూడా పాలీకార్బన్కి సంబంధించినటువంటి ప్లాస్టిక్ మెటీరియల్ని వీళ్ళు యూజ్ చేశారు. సో అది అల్యూమినియం తెచ్చుంటే బాగుండేదని కొంచెం ప్లాస్టిక్ పట్టుకుంటున్న ఫీల్ అయితే మనకు రావడం జరుగుతుంది. కానీ ఫ్రంట్ అండ్ బ్యాక్ గ్లాస్ మాత్రం సింప్లీ ఆసమ్. ముఖ్యంగా చెప్పాలంటే కలర్
ఇదైతే సింప్లీ సూపర్. ఇక దీంట్లో నేను గమనించినటువంటి ఇనిషియల్ కొంచెం నెగిటివ్ ఏంటి అంటే ఫోన్ కెమెరాస్ని నేను యూస్ చేస్తున్నప్పుడు ఇదైతే బాగా హీట్ అవుతుంది, చాలా టెంపరేచర్ అయితే వస్తుంది. సో ఇది కూడా మేబీ వీళ్ళు వచ్చేటప్పటికి అప్డేట్లో ఫిక్స్ చేసేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే వీళ్ళు నేను ఓపెన్ చేసిన తర్వాత ఆల్రెడీ మీరు చూస్తున్నారు, అప్డేట్ కోసం అయితే చెక్ చేశాను, కానీ నాకు ఎక్కడా కూడా అప్డేట్ అనేది రాలేదు. సో ఇనిషియల్గా నేను అబ్జర్వ్ చేసింది అయితే ఇది కెమెరా దగ్గర కొంచెం హీట్ అవుతుంది. రెస్ట్ ఆఫ్ ద థింగ్స్ అన్నీ కూడా ఎవ్రీథింగ్ సింప్లీ సూపర్. ముఖ్యంగా చెప్పాలంటే ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉంది చూసారా, ఇది రియల్లీ ఫెంటాస్టిక్. ఇక కెమెరా శాంపిల్స్ ఆల్రెడీ మీరు చూసే ఉన్నారు. ఇంకా దీనికి సంబంధించి మీకు ఎలాంటి వీడియోస్ కావాలి లెట్ మీ నో, కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. ఇక దీంట్లో సిమ్ కార్డ్ విషయానికి వచ్చారంటే రెండిట్లో కూడా మనకి డ్యూయల్ సిమ్ కార్డ్ సపోర్ట్ని అయితే తీసుకొచ్చారు. అట్ ఎ టైం మీరు 2 సిమ్ కార్డ్స్ వేసుకోవచ్చు, బట్ అడిషనల్గా మీరు మెమరీ కార్డ్ని అయితే యూస్ చేయలేరు. ఇవే కాదు, దీంట్లో వచ్చేటప్పటికి మనకి స్టాండర్డ్ 3.5mm ఆడియో జాక్ కూడా ఉండదు, అండ్ అడాప్టర్ కూడా వీళ్ళైతే మనకు అవుట్ ఆఫ్ ద బాక్స్ ప్రొవైడ్ చేయలేదు. దీన్ని సపరేట్గా మనమైతే పర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆడియో కూడా పర్వాలేదు, క్వైట్ లౌడర్గానే ఉంది, డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ కాబట్టి పర్వాలేదు. రెండిట్లో కూడా ఆడియో క్వాలిటీ కూడా బాగానే ఉంది. ఓవరాల్గా చెప్పాలి అన్నట్లయితే కనుక ఇంకేం చెప్పేది లేదు. కొన్ని రోజులు ఆగిన తర్వాత దీనికి సంబంధించినటువంటి డీటెయిల్డ్ వీడియోని మీ ముందుకు తీసుకొస్తాను. గుర్తుంది కదా, 10K లైక్స్ క్రాస్ అయ్యేలాగా చూడండి. మీ ముందుకి టియర్ డౌన్ అండ్ దీంతో పాటు ప్యారలల్గా మరికొన్ని వీడియోస్ లైక్ కెమెరా రివ్యూ కావచ్చు, అలాగే గేమింగ్ రివ్యూ కావచ్చు, అండ్ దీని ఫుల్ రివ్యూని కూడా మన ఛానల్లో తీసుకొస్తాను. మరి ఆ వీడియోస్ అన్ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.